తెలంగాణ ప్రభుత్వం 11 ఏళ్ల తర్వాత సినిమా అవార్డులను గద్దర్ పేరుతో ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా 2014 నుంచి 23 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను కూడా ప్రకటించారు. అందులోనే స్పెషల్ అవార్డులుగా 6 అవార్డులను ప్రకటించారు. అందులో ఎన్టీఆర్ జాతీయ అవార్డును నందమూరి బాలకృష్ణకు ప్రకటించారు. ఇక ఈ అవార్డు రావడంపై బాలకృష్ణ కూడా స్పందించారు. ఎన్టీఆర్ అవార్డు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇక ఒకవైపు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు ఎన్టీఆర్ నట ప్రస్తావానికి 75 ఏళ్ళు పూర్తయిన అమృత గడియలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి అద్భుతమైన సమయంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ దేవుడి పరంగా నాన్నగారి ఆశీస్సులు అంటుకుంటాను. ఇదంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డుని నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు ప్రజలు నన్ను దీవించడం వల్లే నాకు ఈ అవార్డు వచ్చిందని బాలయ్య అన్నారు. మీ ప్రేమ అనురాగం నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానని బాలకృష్ణ ఎమోషనల్గా స్పందించారు. ఇక బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు రావడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తనకు కృతజ్ఞతలు తెలుపుతున్న విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక ఇందులో భాగంగానే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన బాలాబాబాయ్కి ఎన్టీఆర్ జాతీయ అవార్డు రావడంతో ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి కలిసి తనతో ముచ్చటించి తనకు అభినందనలు తెలియజేసినట్లు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఈ యొక్క న్యూస్. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్తలు మాత్రం నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందని చెప్పాలి. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య ఇంటికి వెళ్ళి తనకు అభినందనలు తెలిపి తనతో కొద్దిసేపు ముచ్చటించినట్లు, అలాగే మూవీ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకున్నట్లు నెట్టింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.